వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ షిఫ్ట్ 3 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, క్రికెటర్ ఇయాన్ బెల్ రిలేటెడ్ టు విచ్ కంట్రీ అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి ఇంగ్లాండ్. జనరల్గా మనం ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ నుంచి చూస్తే షిఫ్ట్ 1 కానీ షిఫ్ట్ 2, 3 కానీ మ్యాక్సిమం స్పోర్ట్స్ రిలేటెడ్ అడుగుతున్నారు. దట్ టు క్రికెట్, ఒలింపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. అలాగే ఇయాన్ బెల్ కి సంబంధించిన ఇన్సిడెంట్స్ ఏంటంటే 2011లో మహేంద్ర సింగ్ ధోనికి ఐసీసీ స్పిరిట్ ఆఫ్ ద క్రికెట్ అవార్డ్ ఫర్ ద డెకేడ్ అనే అవార్డు రావడం జరిగింది. దానికి ఇయాన్ బెల్తో జరిగిన చిన్న సంఘటన రీజన్ కూడా అయింది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద న్యూస్. అండ్ 2019 ఐసీసీ స్పిరిట్ ఆఫ్ ద క్రికెట్ అవార్డ్ ఫర్ ద డెకేడ్ అనేది విరాట్ కోహ్లీకి వచ్చింది. 2011లో అది మహేంద్ర సింగ్ ధోనికి రావడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. లాంగెస్ట్ రివర్ ఆఫ్ నేపాల్. జనరల్గా లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియాని మనం ఎక్కువగా చూస్తాం. లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఆల్రెడీ మీకు తెలుసు గంగా. అలాగే లాంగెస్ట్ రివర్ ఇన్ దట్ వరల్డ్, ప్రపంచంలో అతి పొడవైన నది ఏది అంటే దట్ ఈస్ అ నైల్ రివర్. సో జనరల్గా ఇవి చదువుతూ ఉంటాం. బట్ రీసెంట్గా ఏమైనా అడిగారంటే లాంగెస్ట్ రివర్ ఆఫ్ నేపాల్ అని అడిగారు. సో లాంగెస్ట్ రివర్ ఆఫ్ నేపాల్ ఈజ్ నథింగ్ బట్ కర్నాలి. సో కర్నాలి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి శ్రీలంకకి కూడా చూద్దాం. శ్రీలంకలో లాంగెస్ట్ రివర్ వచ్చేసి మనకి మహవేలి గంగా. మహవేలి గంగా ఈజ్ అ లాంగెస్ట్ రివర్ ఇన్ దట్ శ్రీలంక ఏరియా. అలాగే మయన్మార్లో చాలా ఇంపార్టెంట్ రివర్, వన్ ఆఫ్ దట్ ఇంపార్టెంట్ రివర్ ఇన్ మయన్మార్ వచ్చేసి మనకి ఇర్వడి రివర్. సో ఇర్వడి రివర్ ఈజ్ అ వెరీ ఫేమస్ రివర్ ఇన్ దట్ మయన్మార్ ఏరియా. సో శ్రీలంకకు వచ్చేసి మహవేలి గంగా, ఇండియాకు వచ్చి గంగా, అండ్ నేపాల్కి వచ్చేసి కర్నాలి, వరల్డ్లో వచ్చి నైల్. అలాగే నెక్స్ట్ ఇంకొక కంట్రీ ఉంది మనకి చైనా. మన చుట్టుపక్కల చైనాలో ఇంపార్టెంట్ రివర్ అండ్ లాంగెస్ట్ రివర్గా దేన్ని చెప్పచ్చు అంటే యాంగ్తేస్. సో యాంగ్తేస్ ఈజ్ అ లాంగెస్ట్ రివర్ ఇన్ చైనా అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రివర్ ఇన్ ఏషియా. సో దాంతోపాటు ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సిన ఇంకొక రివర్ వచ్చేసి పాకిస్తాన్. సో పాకిస్తాన్లో ఇంపార్టెంట్ రివర్గా మనం దేన్ని చెప్పచ్చు అంటే దట్ ఈస్ ఇండస్ రివర్. సో దాని తర్వాత రష్యాలో ఇంపార్టెంట్ రివర్గా దేన్ని చెప్పచ్చు అంటే వాల్గా. సో రివర్ వాల్గా ఈజ్ అ ఇంపార్టెంట్ రివర్ ఇన్ రష్యా అండ్ పాకిస్తాన్ దట్ ఈస్ అ ఇండస్, చైనా దట్ ఈస్ అ యాంగ్తేస్. సో దాంతోపాటు ఆల్రెడీ మీకు ఆఫ్రికాలో తెలుసు, ఆఫ్రికాలో నైల్ రివర్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ వన్ మోర్ రివర్ దట్ ఈస్ అ కాంగో నది. కాంగో రివర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ ఆఫ్రికా. అదే కనుక సౌత్ అమెరికా లాంటి ప్రాంతాల్లో చూసుకుంటే సౌత్ అమెరికా వెరీ ఇంపార్టెంట్ రివర్ ఈజ్ నథింగ్ బట్ అమెజాన్. సో అమెజాన్ రివర్ ఈజ్ అ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రివర్ ఇన్ దట్ సౌత్ అమెరికా. నెక్స్ట్ వన్ చూద్దాం. సో జనరల్గా ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే నార్మల్గా ఇండియాకి సంబంధించింది లేదా వరల్డ్కి సంబంధించిన బేసిక్ జీకే ఫ్యాక్టర్స్ చూస్తాం. నేపాల్ లేకపోతే చైనా, నేపాల్, చైనా, బంగ్లా ఈ 3 కంట్రీస్ కూడా ఎక్కువగా న్యూస్లో ఉంటాయి, వాటర్ రిలేటెడ్ లేదా రివర్ రిలేటెడ్. సో వాటి వల్ల కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే ఇండియన్ సబ్ కాంటినెంట్ చుట్టూ ఉన్న మెయిన్ రివర్స్ ఇలా ఇంపార్టెంట్ కాకపోయినా, ఇంత డెప్త్కి కాకపోయినా, సో ఇంపార్టెంట్ రివర్స్ కానీ న్యూస్లో ఉన్న రివర్స్ని కానీ ఎక్కువగా చూడండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, హూ ఓన్ ద T20 వరల్డ్ కప్ 2007. సో 2007లో వరల్డ్ కప్ విన్నర్స్ ఎవరని అడుగుతున్నారు. దట్ ఈస్ ఇండియా అండ్ ఆ వెన్యూ వచ్చేసి మనకి సౌత్ ఆఫ్రికాలో జరిగింది ఈ మ్యాచ్. సో దాని యొక్క కెప్టెన్ వచ్చేసి మహేంద్ర సింగ్ ధోని. సో 2007లో మహేంద్ర సింగ్ కెప్టెన్సీలో ఇండియా వరల్డ్ కప్, దట్ టు T20 వరల్డ్ కప్ని గెలుచుకోవడం జరిగింది. లాస్ట్ షిఫ్ట్ చూస్తే ఐపీఎల్ గురించి అడిగారు. ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ వచ్చేసి కేఎల్ రాహుల్కి వచ్చింది. సో 2020లో ఆ క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ ఐపీఎల్కి సంబంధించి రీసెంట్గా 2020లో విన్నర్ అయింది ఎవరని అడిగారు, ముంబై ఇండియన్స్. సో దాని తర్వాత ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ ఇండియన్ కెప్టెన్ ఎవరు అని అడిగారు. సో అవి డిస్కస్ చేసుకున్నాం. సో ఇలాంటి మ్యాక్సిమం రిలేటెడ్, క్రికెట్కి రిలేటెడ్గా ఎక్కువ క్వశ్చన్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాం. సో ఒక్కసారి వాటిని రివైజ్ చేయండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఫండమెంటల్ రైట్స్ కమ్స్ ఇన్ విచ్ పార్ట్. సో ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏ పార్ట్లోకి వస్తాయి ఆల్రెడీ మీకు తెలుసు. పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉంటాయి. మరి పార్ట్ 2లో ఉండేవి ఏవి అంటే సిటిజన్షిప్ ఈజ్ ఇన్ దట్ విచ్ పార్ట్, దట్ ఈస్ అ పార్ట్ 2. అలాగే పార్ట్ 1లో ఉండేది ఏది అంటే యూనియన్ అండ్ స్టేట్స్. సో జనరల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారు, ఫస్ట్ యూనియన్ అండ్ స్టేట్స్ అనేవి పార్ట్ 1లో ఉంటాయి. తర్వాత సిటిజన్స్కి సంబంధించింది కాబట్టి సిటిజన్షిప్ అనేది పార్ట్ 2లో ఉంటుంది. వాళ్ళకి రైట్స్ కాబట్టి ఫండమెంటల్ రైట్స్ అనేవి పార్ట్ 3లో ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ 4 వచ్చేటప్పటికి ఇంపార్టెంట్గా ఉండేవి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపిఎస్పి ఆదేశిక సూత్రాలు పార్ట్ 4లో ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ 4ఏలో ఉండేవి ఏవి అంటే ఫండమెంటల్ డ్యూటీస్ అంటాం. సో ప్రాథమిక విధులు అనేవి మనకి పార్ట్ 4ఏలో ఉంటాయి. సో పార్ట్ 5 వచ్చేటప్పటికి యూనియన్ లేదా సెంటర్ అనేది ఉంటుంది. పార్ట్ 6 వచ్చేటప్పటికి స్టేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇవి ముందరిగా మీరు నేర్చుకోండి. ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇన్ పార్ట్ 3. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్టికల్ 32 గురించి కమెంట్ చేసిన పర్సన్ ఎవరు అంటే డాక్టర్ బిఆర్
బిఆర్ అంబేద్కర్. ఏమని చెప్పారు అంటే ఆర్టికల్ 32 ఈజ్ అ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆర్టికల్ 32 అనేది దేనికి సంబంధించింది అంటే రిట్స్కి సంబంధించింది. సో ఎన్ని రిట్స్ ఉంటాయంటే టోటల్గా 5 రిట్స్ ఉంటాయి. ఈ 5 రిట్స్ని ఇష్యూ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది అండర్ ఆర్టికల్ 32. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ పటకాయ్ హిల్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్. జనరల్గా హిమాలయాస్ గురించి చూస్తే హిమాలయాస్లో ముఖ్యంగా ఉండేవి గ్రేటర్ హిమాలయాస్, నెక్స్ట్ లెస్సర్ హిమాలయాస్, నెక్స్ట్ ఔటర్ హిమాలయాస్ అంటాం. సో గ్రేటర్ హిమాలయాస్ని ఏమని పిలుస్తారని అడగచ్చు. గ్రేటర్ హిమాలయాస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ హిమాద్రి, లెస్సర్ హిమాలయాస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ హిమాచల్ అండ్ ఔటర్ హిమాలయాస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ శివాలిక్స్. వీటిని ఈ పేర్లతో పిలుస్తారు. అయితే జనరల్గా మీరు హిమాలయాస్ చూసుకుంటే అవి నార్త్ టు నార్త్ ఈస్ట్ ఇండియా వైపు ఉంటాయి. నార్త్ ఈస్ట్ ఇండియా వైపు ఉన్న హిమాలయన్ రేంజ్లో సో వాట్ ఎవర్ దట్ మెయిన్ రేంజ్ ఈజ్ దేర్. యాక్చువల్గా మీరు హిమాలయాస్ చూస్తే సో జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఇట్లా నేపాల్ మీదుగా ఆల్మోస్ట్ ఇట్ ఎంటెడ్ ఇంటూ సిక్కిం తర్వాత భూటాన్, అరుణాచల్ ప్రదేశ్ ఇలా వెళ్తాయి. అయితే ఇక్కడున్న హిమాలయాస్ని ముఖ్యంగా మనం ఏమని పిలుస్తాము అంటే మెయిన్లీ ఇన్ దిస్ రేంజ్ ద హిమాలయాస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ పూర్వాంచల్. వీటిని పూర్వాంచల్ అని పిలుస్తాం. సో క్వశ్చన్ ఎలా రావచ్చు, హిమాద్రి అంటే ఏంటి, హిమాచల్ అంటే ఏంటి, శివాలిక్స్ అంటే ఏంటి, నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్న మౌంటైన్స్ని ఏమని పిలుస్తారంటే పూర్వాంచల్. ఈ పూర్వాంచల్లో వన్ ఆఫ్ ద రేంజ్ అంటే అరుణాచల్ ప్రదేశ్, నెక్స్ట్ వచ్చేసి మనకి నాగాల్యాండ్, ఈ ఏరియాస్లో ఎక్కువగా స్ట్రెచ్ అయి ఉన్న భాగాన్ని మనం పటకాయ్ బమ్ రేంజ్ అంటాం. పటకాయ్ బమ్ అన్న పటకాయ్ హిల్స్ అన్న ఒకటే. ఇది ఎస్ఎస్సి సీజీఎల్లో చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. పటకాయ్ బమ్ హిల్స్ అనేవి స్వతహాగా హిమాలయాస్కి చెందినవి, దట్టు ఏ రేంజ్కి చెందినవి అంటే పూర్వాంచల్. ఏ పార్ట్లో ఉంటాయంటే నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉంటాయి. అలాగే పటకాయ్ బమ్ అనేది ఏ కంట్రీతో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది ముఖ్యంగా అంటే దట్ ఈస్ అ మయన్మార్. మయన్మార్తో బోర్డర్ని షేర్ చేసుకునే వన్ ఆఫ్ ద హిమాలయన్ మౌంటైన్ రేంజ్ ఏది అంటే దట్ ఈస్ అ పటకాయ్ బమ్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ when an alkali metal reacts with water, which of the following gases are produced? సో మనకి ఆల్కలీ మెటల్స్ గనక వాటర్తో రియాక్ట్ అయితే ఎలాంటివి ప్రొడ్యూస్ అవుతాయని అడుగుతున్నారు. హైడ్రోజన్ గ్యాస్ అనేది మనకి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో H2 గ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ వెన్ ఆల్కలీ మెటల్స్ ఆర్ రియాక్ట్ విత్ వాటర్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ బ్యాంక్ ఆఫ్ నేపాల్. ఇప్పుడే చెప్పుకున్నాం కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. మేబీ ఆ ప్లేసెస్ కరెంట్ అఫైర్స్లో ఉండడం వల్ల, లేకపోతే దానికి ఇంపార్టెన్స్ ఏదైనా జాగ్రఫికల్గా కానీ లేకపోతే ఏదైనా పొలిటికల్ ఇంపార్టెన్స్ ఉండడం వల్ల అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇక్కడ అడిగింది విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ బ్యాంక్ ఆఫ్ నేపాల్ అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి నేపాల్ బ్యాంక్ లిమిటెడ్ అనేది ఓల్డెస్ట్ బ్యాంక్ ఆఫ్ నేపాల్గా చెప్పచ్చు. అదే ఇండియా తీసుకుంటే మనకి ఇండియాలో ఆల్రెడీ 1806లో బ్యాంక్ ఆఫ్ కలకత్తా, బ్యాంక్ ఆఫ్ మద్రాస్, బ్యాంక్ ఆఫ్ బాంబే వాటిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానికన్నా ముందర పంజాబ్ నేషనల్ బ్యాంక్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో జనరల్గా ఇండియాలో ఉన్న ఓల్డెస్ట్ బ్యాంక్స్ ఒకసారి చూసుకోండి. లేదా క్వశ్చన్ ఇలా అడగచ్చు, ఆల్రెడీ నేపాల్ అడిగారు కాబట్టి బిఫోర్ ఇండిపెండెన్స్ బ్యాంక్స్ ఇన్ ఇండియా అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ బ్యాంక్స్ ఇన్ ఇండియా, ఒకసారి అలాంటి క్వశ్చన్స్ కూడా చూడండి. నెక్స్ట్ వన్, స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్. సో స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనేది వరల్డ్లోనే అతిపెద్ద స్టాట్యూ. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాట్యూ. అది ఉన్నది మనకి నర్మదా డిస్ట్రిక్ట్. ఏ స్టేట్ అంటే గుజరాత్. సో మనకి గుజరాత్లో ఈ స్టాట్యూ ఉంది. అలాగే స్ప్రింగ్ టెంపుల్ ఆఫ్ బుద్ధ అంటాం. సో స్ప్రింగ్ టెంపుల్ ఆఫ్ బుద్ధ యొక్క స్టాట్యూ వచ్చేసి మనకి చైనాలో ఉంది. నెక్స్ట్ ద మదర్ కాలింగ్ అనే స్టాట్యూ వచ్చేసి మనకి రష్యాలో ఉంది. ద మదర్ కాలింగ్ వచ్చేసి రష్యా, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ యూఎస్ఏ, అండ్ నెక్స్ట్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాత్లో ఉంది. స్ప్రింగ్ టెంపుల్ ఆఫ్ బుద్ధ అనేది మనకి చైనాలో ఉంది. ఈ స్టాట్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ ఇలా గుజరాత్ అడిగారు కాబట్టి నెక్స్ట్ ఏమని అడగచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంకొక నేమ్ ఏంటి అని అడుగుతారు. సో ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఎవరిని పిలుస్తారు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ని, ఉక్కు మనిషి అని కూడా పిలుస్తారు. అలాగే గుజరాత్లో ఇంకేమన్నా ఇంపార్టెంట్ ఉన్నాయా? జనరల్గా గుజరాత్లో ఇంపార్టెంట్గా ఉన్నది గిర్ నేషనల్ పార్క్. సో గిర్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. నెక్స్ట్ వన్ వచ్చేసి రన్ ఆఫ్ కచ్. సో రన్ ఆఫ్ కచ్ కూడా ఉన్నది మనకి ఏ ఏరియాలో అంటే గుజరాత్లో ఉంది. గుజరాత్లో ఇంపార్టెంట్ నదిగా ఉన్నది ఏది అంటే సబర్మతి రివర్. అండ్ నెక్స్ట్ గుజరాత్లో ఇంపార్టెంట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది, కాక్రపారా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ ఏరియా. అండ్ గుజరాత్లో ఇంపార్టెంట్ డ్యామ్ ఉంది, దాని పేరు సర్దార్ సరోవర్ డ్యామ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ ఏరియా. సో ఇవన్నీ గుజరాత్కి సంబంధించినవి. గుజరాత్లో హైయెస్ట్ పోర్ట్ ఉంది, దాని పేరు దీన్ దయాల్ పోర్ట్. హైయెస్ట్ టైడల్ పోర్ట్ ఇన్ ఇండియా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ దీన్ దయాల్. అండ్ దీన్ దయాల్ పోర్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దాని ఓల్డెస్ట్ నేమ్ వచ్చేసి కాండ్లా పోర్ట్. సో ఇలాంటి క్వశ్చన్స్ మేబీ గుజరాత్ రిలేటెడ్ అడగచ్చు. లేదా స్టాట్యూస్కి అయితే ఆ 4 స్టాట్యూస్ని గుర్తుపెట్టుకోండి. ఒకటి యుఎస్లో ఉంది, 2 చైనాలో ఉంది, 3 వచ్చేసి
ఇంపార్టెంట్గా ఇండియాలో ఉన్న స్టాట్యూ, అండ్ ఈ స్టాట్యూస్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, వాట్ వాజ్ ద లాస్ట్ ఇంపీరియల్ డైనాసిటీ ఆఫ్ చైనా? సో మనకి ఇంపీరియల్ డైనాసిటీ, చైనాలో లాస్ట్ ఇంపీరియల్ డైనాసిటీ ఏది అని అడుగుతున్నారు. క్వింగ్ డైనాసిటీ. సో క్వింగ్ డైనాసిటీ అనేది లాస్ట్ డైనాసిటీ ఆఫ్ చైనా. సో దీన్ని ఎందుకు అడిగారంటే జీకే పరంగా అడిగి ఉండొచ్చు, లేకపోతే రీసెంట్గా మనకి కరెంట్ అఫైర్స్లో హాంకాంగ్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. మనం ఇండియాలో స్టేట్స్ అని ఎలా అంటున్నామో చైనాలో ప్రావిన్సెస్ అంటాం. చైనాలో ప్రావిన్సెస్, అటానమస్ డిస్ట్రిక్ట్స్, అటానమస్ ప్లేసెస్ ఇట్లా ఉంటాయి. సో దాంట్లో వన్ ఆఫ్ ద ప్లేస్ అయిన హాంకాంగ్కి చైనాకి కొన్ని ఇష్యూస్ రావడం వల్ల అవి న్యూస్లో ఉన్నాయి. అలా వచ్చినప్పుడు 2019-2020 మధ్యలో క్వింగ్ డైనాసిటీ అనేది కూడా న్యూస్లోకి రావడం జరిగింది. మేబీ దాని రిలేటెడ్ ఇచ్చి ఉండొచ్చు. సో ఇట్ ఈస్ ద ఇంపీరియల్ డైనాసిటీ ఆఫ్ చైనా, క్వింగ్ డైనాసిటీ. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ అస్సాం? అస్సాంలో హైయెస్ట్ పీక్ ఏది అని అడుగుతున్నారు. నామ్చా బర్వ్. సో నామ్చా బర్వ్ ఈస్ ద వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ అస్సాంగా చెప్పచ్చు. అది కూడా ఇది ఏ హిమాలయన్ రేంజ్లోకి వస్తుంది అంటే పూర్వాంచల్. సో పూర్వాంచల్ ఆఫ్ హిమాలయన్ రేంజ్లోకి వచ్చేది మనకి నామ్చా బర్వ్, అండ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ అస్సాం. అస్సాంలో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ రివర్ మీకు ఆల్రెడీ తెలుసు, బ్రహ్మపుత్ర. అలాగే అస్సాంలో ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చేసి ఏది అంటే సుర్మా వ్యాలీ. సుర్మా వ్యాలీ ఈజ్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ అస్సాం. ఎందుకు అంటే టీ కల్టివేషన్కి ఇది చాలా చాలా ఫేమస్ కాబట్టి. బోగీబిల్ బ్రిడ్జ్ అనేది కూడా మనకి అస్సాంలోనే ఉంది. అలాగే ఇండియాలో ఓల్డెస్ట్ క్రూడ్ ఆయిల్ రిజర్వ్ అంటాం. ఇండియాలో ఓల్డెస్ట్ క్రూడ్ ఆయిల్ రిజర్వ్ వచ్చేసి మనకి దిగ్బాయ్. సో దిగ్బాయ్ ఓల్డెస్ట్ క్రూడ్ ఆయిల్ రిజర్వ్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ అస్సాం ఏరియా. అలాగే అస్సాం ఏ కంట్రీతో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది ముఖ్యంగా అంటే బంగ్లా. సో బంగ్లాదేశ్తో బోర్డర్ని షేర్ చేసుకునే వన్ ఆఫ్ ద కంట్రీ, దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్టేట్, దట్ ఈస్ అస్సాం. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు జిమ్నాస్టిక్? మేబీ అక్కడ ఆప్షన్స్ ఇచ్చుంటారు, ఆప్షన్స్ బట్టి క్వశ్చన్. జిమ్నాస్టిక్స్ రిలేటెడ్ ఎవరు అని. ఇండియాలో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేయర్గా మనకి జిమ్నాస్టిక్స్లో చెప్పేది దీపా కర్మాకర్. యాక్చువల్గా షిఫ్ట్స్ చూస్తూ ఉంటే విమెన్ ప్లేయర్స్ని కానీ విమెన్ ఒలింపిక్ రిలేటెడ్ ప్లేయర్స్ని అడుగుతున్నారు. సో లాస్ట్ టైం కర్ణం మల్లేశ్వర్ని అడిగారు. షీ ఈజ్ రిలేటెడ్ టు ద జిమ్నాస్టిక్స్. నేను అక్కడే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ద్యుతి చంద్ కానీ లేకపోతే హిమాదాస్ కానీ కనిపిస్తే పీటీ ఉషా స్ప్రింటర్స్లోకి వస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్గా సైనా నెహ్వాల్ కానీ పివి సింధు కానీ కనిపిస్తే టెన్నిస్ విభాగానికి వస్తారు. సో ఇలాంటి వారిని ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఫేమస్ ఫీమేల్ ప్లేయర్స్ అండ్ ఏదైనా ఒలింపిక్స్ కానీ లేకపోతే ఏదైనా కామన్వెల్త్ గేమ్స్లో కానీ వాళ్ళు పార్టిసిపేట్ చేశారనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే దీపా కర్మాకర్ మనకి కామన్వెల్త్ గేమ్స్లో ఇండియా తరపున మెడల్ తీసుకొచ్చిన పర్సన్, అండ్ షీఈస్ వెరీ ఫేమస్ ప్లేయర్ ఇన్ దట్ జిమ్నాస్టిక్స్. సో మొత్తానికి చూసుకుంటే ఓవరాల్గా నాకు ఏమనిపిస్తుంది అంటే, ఒకటి ఒలింపిక్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, నెక్స్ట్ క్రికెటర్స్ కానీ, ఇవి స్పోర్ట్స్ విభాగం నుంచి ఎక్కువగా వస్తున్నాయి. ఎక్కువగా స్పోర్ట్స్ పర్సన్స్ని అడుగుతున్నారు. దాని తర్వాత ఏదైనా ఒలింపిక్ రిలేటెడ్ లేదా క్రికెట్ రిలేటెడ్ ఇవి అడుగుతున్నారు ఎక్కువగా చూసుకుంటే. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇండియా చుట్టుపక్కల ఉన్న కంట్రీస్. సో నైబర్ కంట్రీస్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పీక్ కానీ, బ్యాంక్ కానీ, రివర్ కానీ, ప్లేస్ కానీ, సో ఈ మనుషులు కానీ, ఇవన్నీ కూడా ఇండియా చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అడుగుతున్నారు. ఇండియా లోపల నుంచి అడగట్లేదు. ఆల్మోస్ట్ 2019-2020 అంటే 2020లో మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ తక్కువ కాబట్టి 2019లో జరిగిన మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. అండ్ సైన్స్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మీరు చూస్తే కెమిస్ట్రీలో చాలా బేసిక్స్, ఎలా రియాక్ట్ అవుతాయి, ఏం రియాక్ట్ అవుతాయి. ఇందాక చూసాం హైడ్రోజన్ గ్యాస్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది, లేకపోతే ప్రోటాన్ కనిపెట్టింది ఎవరు, న్యూట్రాన్ కనిపెట్టింది ఎవరు, డిస్కవరీస్ కానీ స్మాల్ బేసిక్స్ కానీ కెమిస్ట్రీ నుంచి అడుగుతున్నారు. మేబీ ఫిజిక్స్ నుంచి క్వశ్చన్స్ రిలేటెడ్ అడుగుండొచ్చు. ఎలాంటివంటే మేబీ వెలాసిటీకి సంబంధించి లేకపోతే కైనమెటిక్స్ డైనమిక్స్లో ఉన్న ప్రాబ్లమ్స్కి సంబంధించి అడుగుండొచ్చు. అందుకే స్టూడెంట్స్ అది డిఫికల్ట్గా ఫీల్ అయ్యి చెప్పినప్పుడు అవి గుర్తుండట్లేదు. ఆల్మోస్ట్ వాళ్ళకి గుర్తున్న క్వశ్చన్స్ ఇవ్వగలుగుతున్నారు కాబట్టి ఫిజిక్స్ మనం చూడాల్సి ఉంటుంది. సో ఎవరైనా క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్స్ రాసుంటే కింద కమెంట్ చేయండి. సో వాటిని మిగతా స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.